బ్రహ్మదేవులకు ప్రణామములు. విజయోస్తు ధర్మరాజా. చదువుల తల్లి సరస్వతీదేవికి ప్రణామములు. ఏమిటి అకాల ఆగమనం? చాలా ఘోరము జరిగిపోయినది స్వామి. యమధర్మమునకే ప్రమాదము వాటిల్లినది. సృష్టి కార్యములో అపశృతి దొరలినది. డైలీ సీరియల్ వలె సాగదీయకుండా సూటిగా చెప్పండి ప్రభు. తమరు రాసినది ఒకటి, అచట జరిగినది మరొకటి. ప్రమాదము జరగలేదు, మరణము సంభవించలేదు. మీరు వ్రాసిన విధిరాత తప్పినదా, లేక మానవుడు తన తలరాతయే మార్చుకొనినా? అర్థమవలేదు దేవదేవా. మాకర్థమైంది యమధర్మరాజా. నేను వద్దన్నా వినకుండా స్వామివారు భూలోకంలో ఓ భక్తునికి ఓ వరం ప్రసాదించారు. దాని ప్రభావమే ఇదంతా. ఏం వరం తల్లి? చెప్పండి నాథా. నా భక్తుని ఘోర తపస్సుకు మెచ్చి నేను వ్రాసే తలరాతను చదివే శక్తిని ప్రసాదించాను. అయ్యయ్యో బ్రహ్మదేవా, రేపేమి జరుగునో మానవునికి తెలిసిన ఎడల జాగ్రత్త పడడా? దీనికి పరిష్కార మార్గమే లేదా స్వామి? నాయనా బ్రహ్మదేవా. తల్లి ఆది పరాశక్తి, నమో నమః. సర్వప్రాణి జన్మకారకుడవై చతుర్ముఖుడవై వర్ధిల్లు నీవు ఆవేశంలో ఒక చిన్న తప్పిదము చేసినావు. ఇది సరిదిద్దుకొనుటకు నీకు 30 దినములు సమయమిచ్చుచున్నాను. తక్షణమే భూలోకమునకేగి ఆ శక్తిని ఉపసంహరింపుము. ఆజ్ఞ తల్లి. దేవి వెళ్ళి వచ్చదు. బ్రహ్మదేవా, మరణములే లేనప్పుడు ఇచ్చట మాకు మాత్రము పని ఏమున్నది? మేమును మీతోనే వచ్చేదము. గుడి ఉన్న చోటనే గంట, బ్రహ్మదేవుడు వెంటనే మా జంట. అనుమతించండి స్వామి. ఇదిగో డైరెక్టర్, కథ చెప్తానని చెప్పి ఫస్ట్ హాఫ్ మాత్రమే కథ చెప్పి 10 ఎకరాల కొబ్బరి తోట అమ్మించి సినిమా మొదలెట్టినావు. షూటింగ్ చేస్తున్నావు, సెకండ్ హాఫ్ మాత్రం చెప్పలేదు. ఎప్పుడు చెప్తావో సెకండ్ హాఫ్? కరెక్ట్ కరెక్ట్, అదే నాకు కావాల్సింది. రేపు సగం సినిమా చూసిన ఆడియన్స్ కూడా ఇదే టెన్షన్, అదే కావాలి నాకు. నీ బ్రెయిన్ తీసుకొచ్చి ఫ్రెష్ గా నా ముందు పెట్టావనుకో, అప్పుడు ఓపెన్ చేస్తా. ఓపెన్ చేయి. కెమెరా హెలికాప్టర్ లో ఉంటుంది, పైన కాదు కింద. కింద ఎందుకే హెలికాప్టర్? రిచ్ గా ఉంటుంది. కెమెరా అలా టిల్టాప్ చేస్తే బ్రహ్మ, యముడు, చిత్రగుప్తుడు ముగ్గురు ఆకాశం నుంచి దిగుతుంది. తండ్రి, అడగకుండానే అన్నీ ఇచ్చావు. ఈ పెళ్లి విషయంలో ఏ విఘ్నం రాకుండా చూడు స్వామి. బ్రహ్మదేవులకు ప్రణామములు. కుమార వినాయక, కార్యార్థినై వచ్చాను. విఘ్నాలేవి కలగకుండా చూసుకోసుమా. భక్తులను సపోర్ట్ చేస్తే భగవంతుడికి కోపం, భగవంతుడిని సపోర్ట్ చేస్తే భక్తులకి నష్టం. ఏమి ఆ సొగసు! రంభను మించిన సౌందర్యము నీ యందు గోచరించుతున్నదే. అది వస్త్ర సౌందర్యమో లేక శరీర లావణ్యమా? ఒక్కసారి ఇటు తిరుగరాదు? ఒక్కసారి వెనుకకు తిరగరా. రా స్వామి. స్వామి, ఇక్కడేమి చేస్తున్నారు? ఈ ఇంతులను చూడగానే పులకింత కలిగి లోలోన గిలిగింత పెట్టుతున్నది చిత్రగుప్త. భూలోక ప్రభావము స్వామి, దీనినే దురద అందరూ. ఏమైనను నేను వారిని చూడవలసినది. లాలీపప్పుల కోసం మారాము చేసే చిన్నపిల్లవాడిలాగా ఆ గోలేమిటి స్వామి? తవ్వించి ముఖమును చూపించకపోవుట అధర్మము కాదా? అయ్యో, వారు సజీవులు కాదు ప్రభు, ప్రాణములేని చిత్రపటములు. మరి మాకు ఊరట కలుగుటెట్లు? రాజా, బ్రహ్మయ్య పిలుచుతున్నారు. రండి, ఆలస్యమైన ఆయన మన గొంతు పిసుకుదురు. రండి.
ఇలియానా. ఎవరో పకటి వేషగాళ్ళు వస్తున్నారు, నొక్కేద్దాం. రండి బాబు, రండి 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 బాబు, రండి. జోస్యం చెప్తాను, జాతకం చెప్తాను, నిన్న జరిగింది చెప్తాను, నేడు జరిగేది చెప్తాను, రేపు జరగబోయేది చెప్తాను, మీ పని అవుతుందో లేదో చెప్తాను, మీకు ఉద్యోగాలు వస్తాయో రావో చెప్తాను. కొంపదీసి వీడికిచ్చారా ఏమిటి పవరు? వీడి బొంద, వీడికి ఏమీ ఆ? తెలియదు. నాకేం తెలీదా? నన్నే అవమానిస్తావా? నువ్వెవరో, నీ పూర్వజన్మేంటో, నిన్నేం చేసేవో, వాడు ఏం చేస్తున్నావో, రేపేం చేయబోతున్నావో మొత్తం చెప్తాను రా. ప్రభు చెప్పరా, చెప్పు. ఏ చెయ్యి చూడాలో కూడా తెలియదు. అంబా పైన ఎవరున్నారు? అంబ పలుకుతుంది. ఓహో, చెప్పు తల్లి, చెప్పు. ఆ? 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 చాలా ఉన్నది నీ దగ్గర. అంతేనా? గత జన్మలో నువ్వు చైనా దేశంలో వాంగ్చుంగ్ అనే రొట్టెలమ్ముకునే వాడికి పుట్టావు. గత జన్మ. ఆ గత జన్మలో నువ్వు చేసిన పాపాల వల్లే బ్రహ్మదేవుడు నీ రాత మార్చేలా రోడ్డు అమ్మటా చెప్తున్నాడు. మరి ఈ జన్మ? దొరికాడు. ఈ జన్మలో నీ కష్టాలన్నీ తీరిపోతావు. ఉమ్, నువ్వు జూబ్లీహిల్స్ లో డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ కొంటావు, ఇన్నోవా కారు కొంటావు, రంభా వరసి మేనకల్ లాంటి వాళ్ళు నేను పెళ్లి చేసుకుంటావు. దేవవేశ్యల్ని బ్రహ్మదేవుడు చేసుకోవడం ఏమిట్రా? అక్రమ సంబంధం అప్రాచుడా. వీడేదో ఫిట్టింగ్ పెట్టేలా ఉన్నాడు. వాడు దేవవేశ్యలని నీకు తెలుసు, కానీ నాకు తెలియదు కదా. అంతా తెలిసినట్టు జనాన్ని మోసం చేస్తావురా? కష్టపడి బ్రతకరా శుంఠ. లేపేస్తాను. నేను పైకి వెళ్తున్నాను, వాళ్ళు కిందకి వెళ్తున్నారు. అంతా అయోమైందా? అయ్యో అయ్యో, ఏంటండ్రా బాబు. మేము ఈ లోకము వదిలి వెళ్ళు వరకు నీవు అక్కడే ఉండు. పదండి. కిరణ్ తో సొల్లు సూపర్ టీవీ 2020 హైదరాబాద్. ఈ టీవీ వాళ్ళ రేటింగ్ పెరిగి ఉంటుంది. ఏంద్రో ఈ డ్రామా డ్రెస్ పెద్ద బిల్డప్ ఇస్తున్నావు? సి ఆంటీ, దిస్ ఇస్ నాట్ బిల్డప్, దిస్ ఇస్ ఒరిజినల్ గెటప్. వేర్ ఇస్ మై సెటప్? అదే నా పెళ్ళం ఎక్కడ? పచ్చడి బండతో కొట్టినా నీకు బుద్ధి రాలేదురా. నువ్వు పచ్చడి బండితో కొడితే నేను పెట్రోల్ ట్యాంకర్ తో కొట్టా. తీయండ్రా. ప్యాంట్ కాదేశా, సూట్ కేసు మనీ అండ్ నగలాల్తో. అల్లుడు గారు మీ అమ్మాయి ఫీల్ అవుతుంది. ఎక్కడ? గదిలో ఉంది. ఇవాళ అమ్మాయికి తొందర తొందర. ఈ రోజు కోసం ఎన్నాళ్ళ నుంచి వెయిటింగ్ నీకు తెలుసా? ఎందుకండి వెయిటింగ్? ఈ నైట్ ఫస్ట్ నైట్. ఈ టైంలో ఎవడు అన్నా? అవును, నువ్వేం చేస్తున్నావు? ఫస్ట్ డే ఏర్పాట్లో ఉన్నా. నీ అబ్బాయి అదొకడక. మొయింజా మార్కెట్కి వెళ్ళు, 4 గంపల మల్లెపూలు తీసుకో, సాయంత్రానికి ఏర్పాటు చేసుకో. లైన్ క్లియర్ అయింది కదరా. సూపర్ ఐడియా అన్న. ఇల్లంతా పూల వాసన కురిపిస్తా. ఓకే అన్న, బాయ్. బాయ్ డాడీ, ఇప్పుడు వస్తా. కూరగాయలు చాలా ఫేమస్ ప్రభు. సుష్టుగా తిని రెస్ట్ తీసుకున్న బెస్ట్. చిత్రగుప్త, నీ చెత్త బుద్ధి మానకున్నచో పిచ్చ కొట్టుడు కొట్టి నిన్ను చెత్త కుప్పలో పడవేచిన. వెంటనే మనం ఆ మానవుని వద్దనున్న శక్తిని సంగ్రహించవలెను. దానికి మార్గము వరము ఇచ్చినప్పుడే అది పోవు మార్గము కూడా నిర్ణయించింది. కండిషనల్ పవర్ అన్నమాట. ఆ మార్గం ఏమి ప్రభు? 1, తనకు తానుగా ఆ శక్తి ఎటులో వచ్చినో చెప్పినచో శక్తి పోవును. అసంభవం బ్రహ్మయ్య. తనకు తానుగా ఎవ్వరూ చెప్పరు. అందున మానవుడు మహామేధావి. ఇక రెండవది చెప్పండి స్వామి. పరస్త్రీతో పొందు సలిపిన శక్తి పోవును. ఎవరా పరస్త్రీ? ఎవరిని చూసి దేవతలు మైమరచిపోవుదురో, ఎవరిని చూసి రాక్షసులు కొంగు వీడక చక్కర్లు కొట్టుచుందురో, ఎవరిని చూసి మునులు సైతము తపము వీడి వెంటబడిదరో, అట్టి దేవనర్తకి జగదేక సుందరి రంభను పిలిపించదము. వారికంటే తమరి ఆయాసము ఆరాటము ఎక్కువగా ఉన్నది ప్రభు. అవశ్యము పిలువము. రంభా, రంభా డోల్ దేరిందా? రంభ,
ఎక్కడికి? రంభను తెచ్చెదను ప్రభు. వచ్చు వారిని తెచ్చునదేమి? ప్రణామములు ప్రభు. సుఖీ భవ. దీర్ఘ సుమంగళి భవ. అయ్యో, ఎవరిని ఎలా ఆశీర్వదించాలో ఇప్పటికీ తెలియదేవు ప్రభు. నన్ను పిలిచిన కార్యము ఏమిటి ప్రభు? వరాలిచ్చేది మీరు, చెప్పేది మేము. రంభ, మ్మ్. ఈ భూలోకమున ఒక మానవుని వద్ద బ్రహ్మప్రాసాదితమైన శక్తి ఉన్నది. ఆ శక్తిని నీవు హరించవలయును. ఆ మానవుని ఎటులైన నీవు లాలించి బుచ్చగించి వలలో వేసుకుని. అర్థమైనది ప్రభు. ఏమి ఫాస్ట్ ఎక్స్పీరియన్స్. ఎవరా వ్యక్తి స్వామి? ఈ మల్లెపూలు ఎంత? ఎప్పుడన్నా పూలు కొన్నావా? అది మల్లెపూ కాదు, గులాబీ. అబ్బా, అదే, అదే, అదే. ఈ మల్లెపూలు మొత్తం పొట్లం కట్టి. ఏంటి విశేషం? ఇవాళ మన శోభనం. ఊరుకో, నీకు నాకు శోభనం ఏంటి? మా ఆయన తొడంతలేవు. ఛీ, నీతో నాకు శోభనం ఏంటి? మా ఆవిడతో. శోభనానికి ఇవే. టేక్ దిస్ 1000 రూపీస్. ఎస్, గివ్ మీ. ఓరీడమ్మా కడుపుమాడా. ఈ అల్ప మానవుడినా నేను సంతోష పెట్టవలసిందే. నేలకు 3 ఎత్తులేడు, ఊడగొట్టిన నాగలి వలె. ఏమయ్యా బ్రహ్మయ్యా, ఎంత పని చేసేవయ్యా. ఈ వర్షంలో శోభనం చేసుకుంటే నువ్వు మహేష్ బాబు బ్రదర్వా? కాదు. ఎందుకు అలా అడిగారు? అంత హ్యాండ్సమ్ గా ఉంటేను. అంటే నేను మహేష్ ఒకలా ఉంటాము. అలా పక్కకి వెళ్తావా? ఒక్కసారి గిల్లరా. ఎందుకు? ఇది కళా నిజమా? ఏంటి? ఇంత అందమైన అమ్మాయి రాసుకొని పుస్తకం కూర్చోవడం. నేను అంత అందంగా ఉన్నానా? భూమి నుంచి నేలకు దిగి వచ్చిన రంబలా ఉన్నా. ఓ, రమ్మని మీరు చూసారా? మిమ్మల్ని చూస్తే ఆవిడ్ని చూడక్కర్లేదు. అబ్బో, మాటకారులే. మీరు ఏ ఏరియాలో ఉంటారో చెప్తే మీ ఇంటి దగ్గర వదిలేస్తా. వదిలేయటానికి ఇంటి దాకా రావడం దేనికమ్మా? అర్థమైంది. ఇంట్లో ఎవరు లేరా? నేనెళ్తే ఒక్కదాన్ని, నువ్వు కూడా వస్తే ఉత్తరం. వెళ్దాం, ఇది నేను పట్టుకుంటా. చంపా, అదిగో తిట్టు. వదలండి, వదలండి. శ్వేత, ఏమైంది?
వాళ్ళు ఎవరు రారు, నేను ఉన్నాగా. నాకు భయంగా ఉంది. మా పెళ్లి జరుగుతుంది. టెన్షన్ పడకే, ఏం కాదు. అది చెప్పాల్సింది నేను, ఆవిడ కాదు. ఓం బ్రహ్మదేవాయ నమః. మీ పెళ్లి జరుగుతుంది. ఏం కండలు. ఎండాకాలం కదా, కొంచెం ఎండిపోయింది. చినుకు పడింది కదా, మళ్ళీ చిగురిస్తాయి. ఆహా, మీ బాడీ. బాడీ బిల్డర్ కదా, బలంగానే ఉంటుంది. వచ్చేస్తుంది. సిగ్గా? మొదటిసారి కదా, సిగ్గుతో కూడిన భయం. యమధర్మరాజా, నేను ఇచ్చిన శక్తి వీడి వద్దనున్నది. మరి రంభను వాడి వద్దకు పంపితిమి కదా ప్రభు. పొరపాటు జరిగినది. వెంటనే రంభని రమ్మని చెప్పు. రంభా, ప్రభు ప్రభు తమిళనాడులో ఉంటాడు. రంభా, చెప్పండి ప్రభు. ఆ అద్భకుని వద్ద శక్తి లేదు, వెంటనే తిరిగి రమ్ము. ఆజ్ఞ ప్రభు. ఇదేదో పిచ్చి దానిలో ఉంది. నా పర్సనాలిటీ చూసి మహేష్ బాబు తో పోల్చినప్పుడే డౌట్ వచ్చింది. అయినా ఇంతవరకు వచ్చిన తర్వాత వదలకూడదు. కోడి కుట్టినంత మాత్రాన పులుసు చేదుగా ఉంటుందా? మొదలు పెడదామా అండి? ఎవరు నువ్వు? నేనా మహేష్ బాబు బ్రదర్. నువ్వు మహేష్ బాబు తమ్ముడు. ఆయన ఎక్కడ, నువ్వెక్కడ? హైదరాబాద్. ఆయన హీరో, నువ్వు జీరో. శ్వేత, నువ్వు పని చేయి. వాళ్ళని తీసుకుని ఆర్య సమాజ్కి వచ్చి నేను వెళ్ళి కళామందిలో బట్టలు తీసుకున్నాను. సరే. ప్రభు, వాడు వెళ్ళిపోతున్నాడు. ఆయన వెంబడించదాం. పదండి. రండి బావలు రండి. వస్తున్నా. చిత్రగుప్త, ఈ ఇళ్లలో మీకెవరు కావాలి? వీరితో మాకు పని లేదు. మాకంటే ముందుగా వచ్చిన పురుష స్త్రీ ఉంది, ఆమెను పిలవండి. ఓసే పంకజం, నీకోసం కస్టమర్లు వచ్చారే. కస్టమర్లు అనగానేమి? కష్టపడే వాళ్ళని అర్థం. రండి. ఎవరు కావాలి? నువ్వే కావాలి. లోపలికి రండి. పదండి. రైట్